అది గుంటూరు నగరం. ప్రసాద్ మరియు లక్ష్మి అనే దంపతులు అక్కడ నివసించేవారు. వారి కుటుంబం మధ్యతరగతి కుటుంబం. వివాహమై చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వారికి సంతానం కలగలేదు. ప్రసాద్ ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తుండేవాడు. ప్రతిరోజూ లక్ష్మి మనసులో ఒకే కోరిక, దేవుడా, మా ఇంట్లో కూడా చిన్నారి నవ్వు వినిపించాలి. ప్రసాద్ మరియు లక్ష్మి కలిసి అనేక దేవాలయాలకు వెళ్లారు. పండితులను కలిశారు, పూజలు చేశారు, వ్రతాలు చేశారు. వారికి కావలసింది ఒక్కటే, ఒక సంతానం. 1 సంవత్సరం తర్వాత లక్ష్మి గర్భవతి అయింది. ఆ వార్త విన్న వెంటనే ప్రసాద్ కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి. లక్ష్మిని అతడు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. సమయానికి మందులు ఇచ్చేవాడు. ఆసుపత్రి పరీక్షలకు తీసుకెళ్లేవాడు. ఒకరోజు లక్ష్మి ప్రసవ వేదనతో బాధపడింది. ప్రసాద్ త్వరగా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి చెప్పాడు, మీకు బాబు పుట్టాడు. ప్రసాద్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. లక్ష్మి కూడా చిన్నారిని చూస్తూ సంతోషంగా నవ్వింది. వారికి ఆ బాబు జీవితంలో ఒక వరంలా వచ్చాడు. బాబును ఆలయానికి తీసుకెళ్లి నామకరణం చేశారు. ఆ బిడ్డకు పెట్టిన పేరు వరుణ్. వరుణ్ వారికి ఏకైక కుమారుడు. అందుకే ప్రసాద్ లక్ష్మి వరుణ్ను ఎంతో ప్రేమగాముద్దుగా పెంచారు. పాఠశాలలో చదువు అంతగా బాగా ఉండేది కాదు. మార్కులు తక్కువగా వచ్చేవి. కాని ప్రసాద్ ఎప్పుడూ అతనిని ఏమీ అనలేదు. నా కుమారుడు నెమ్మదిగా నేర్చుకున్నా పర్వాలేదు అని మౌనంగా ఉండేవాడు. సంవత్సరాలు గడిచాయి. వరుణ్ పెద్దవాడయ్యాడు. ఒకరోజు ప్రసాద్ ప్రభుత్వ కార్యాలయానికి భోజనం తీసుకెళ్లడం మర్చిపోయాడు. లక్ష్మి వరుణ్కు చెప్పింది, ఇది నాన్న కార్యాలయానికి తీసుకెళ్ళి ఇవ్వు. వరుణ్ సైకిల్పై కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ చూశాడు, తన తండ్రి ఫైళ్ల మధ్య తిరుగుతూ ఉండడం. ఒత్తిడి, ఆందోళన. తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన వరుణ్ మనసులో ఒక మార్పు వచ్చింది. భోజనమిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలా అయినా బాగా చదివి మా నాన్నకు సహాయం చేయాలి. వరుణ్ కష్టపడి చదివాడు. ఇంటర్మీడియట్ను పూర్తిచేశాడు. ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించాడు. ఇంట్లో ప్రసాద్ లక్ష్మి చాలా సంతోషించారు. మా కుమారుడి జీవితం సెట్ అవుతుంది అని భావించారు. ప్రసాద్ చెప్పాడు, నగరంలో బీటెక్ చదవాలి. వరుణ్ సమ్మతించాడు. అతను హైదరాబాద్కు వెళ్లాడు. హైదరాబాదులో పెరిగిన ఒక అమ్మాయి శృతి. ఆమె తండ్రి ఒక వ్యాపారవేత్త. వారి కుటుంబం ఎంతో సంపన్నమైనది. ఆమె సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేది. శృతి బాగా చదువుకునేది. ఆమె కల అమెరికాలో ఉద్యోగం పొందడం. ఆమె కూడా అదే కళాశాలలో చేరింది, సత్య ఇంజనీరింగ్ కళాశాల. వరుణ్ మరియు శృతి ఒకే తరగతిలో చదివేవారు. కాని మొదట్లో వారు మాట్లాడుకోలేదు. శృతి తరగతిలో చురుకుగా ఉండేది. వరుణ్కు కొన్ని విషయాలు అర్థం కావడం కష్టంగా ఉండేది. ఒకరోజు అతనికి కొన్ని సందేహాలు వచ్చాయి. ధైర్యం చేసి వరుణ్ శృతి దగ్గరకు వెళ్లి అడిగాడు, కొన్ని సందేహాలు ఉన్నాయి, సహాయం చేస్తావా? శృతి సహాయం చేసింది. అక్కడినుంచి వారి స్నేహం ప్రారంభమైంది. పరీక్షల సమయంలో శృతి సహాయంతో వరుణ్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత వారు చాలా సన్నిహిత మిత్రులయ్యారు. ఒకరోజు వరుణ్ను కొంతమంది సీనియర్లు పిలిచారు. ఒక మూలలో నిలబెట్టారు. శృతితో మాట్లాడకూడదు అని హెచ్చరించారు. వరుణ్ ప్రశాంతంగా చెప్పాడు, ఆమె నా స్నేహితురాలు, ఎందుకు మాట్లాడకూడదు? ఆ ఒక్క మాట సీనియర్లకు నచ్చలేదు. అందరూ కలిసి వరుణ్ను కొట్టారు. వరుణ్ మౌనంగా దెబ్బలు తట్టుకున్నాడు. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శృతికి ఈ విషయం తెలియదు. మరుసటి రోజు వరుణ్ గాయాలతో తరగతికి వచ్చాడు. శృతి చూసి షాక్ అయింది. ఏమైంది అని అడిగింది. వరుణ్ అన్నాడు, చిన్న ప్రమాదం, అబద్ధం చెప్పాడు. కాని తన నొప్పికన్నా శృతికి కలిగిన ఆందోళన అతనికి ఎక్కువగా అనిపించింది. ఇంకొకరోజు వరుణ్ తరగతిలో మరో అమ్మాయి అనితతో మాట్లాడుతున్నాడు. దూరం నుండి శృతి గమనిస్తోంది. ఆమె ముఖంలో స్వల్ప ఈర్ష్య కనిపించింది. కొద్దిసేపటి తరువాత వరుణ్ శృతి దగ్గరకు వచ్చాడు. శృతి అడిగింది, ఏం మాట్లాడుకున్నారు? వరుణ్ చెప్పాడు, ఆమెకు ఒక సందేహం వచ్చింది. నేను వివరించాను. ఆ చిన్న ఈర్ష్య వారికి తెలియకుండానే ప్రేమకు పునాది వేయడం ప్రారంభమైంది. పరీక్షలు ముగిశాయి.
సెలవులు ప్రకటించారు. వరుణ్ తన గుంటూరుకు వెళ్లాడు. ప్రసాద్, లక్ష్మి ఎంతో ఆనందపడ్డారు. లక్ష్మి అతనికోసం అనేక రకాల వంటలు చేసింది. కాని వరుణ్ మనసులో ఒక వెలితి, తనకే అర్థంకాని ఒక ఖాళీతనం. శృతిని మిస్ అవుతున్నాడు. హైదరాబాద్లో శృతి కూడా భోజనం దగ్గర కుటుంబంతో కూర్చుంది. తండ్రి, తల్లి అన్న అందరూ ఉన్నారు. కాని శృతి మాత్రం నిశ్శబ్దంగా ఉంది. తినడం కూడా లేదు. ఆమె తండ్రి అడిగాడు, ఏమైంది అమ్మా? శృతి చెప్పింది, ఏమీ లేదు, బాగోలేదు అని తన గదికి వెళ్ళిపోయింది. ఆమె కూడా అదే వెలితిని అనుభవిస్తోంది. కాని ఇద్దరికీ అది ఏమిటో ఇంకా అర్థం కాలేదు. సెలవులు ముగిశాయి. వరుణ్ హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. కాలేజీ తిరిగి ప్రారంభమైంది. మొదటి రోజు శృతి రాలేదు. వరుణ్ ఆందోళనగా మారాడు. మరుసటి రోజు శృతి కాలేజీకి వచ్చింది. దూరం నుంచి ఆమెను చూసిన వెంటనే వరుణ్ పరుగెత్తుకుంటూ వెళ్లాడు. శృతిని హత్తుకున్నాడు. నిన్న ఎందుకు రాలేదు అని అడిగాడు. శృతి నవ్వుతూ చెప్పింది, ఆరోగ్యం బాగాలేదు. వరుణ్ అన్నాడు, నిన్ను చాలా మిస్ అయ్యాను. ఆ మాటతో శృతి హృదయంలో స్పష్టత వచ్చింది. ఇతను నన్ను స్నేహితురాలిగా మాత్రమే కాదు, ఇంకొక స్థాయిలో మిస్ అయ్యాడు. కాని ఆమె తన భావాలను వ్యక్తం చేయలేదు. స్నేహం చెడిపోతుందేమో అనే భయం ఆమెను ఆపేసింది. వీడ్కోలు వేడుక రోజు. కాలేజీ దాదాపు ముగియబోతోంది. అందరూ ఆనందంగా గడుపుతున్నారు. శృతి దూరం నుంచి నడుచుకుంటూ వస్తోంది. వరుణ్ ఆమెను చూస్తూ నిలిచిపోయాడు. శృతి అడిగింది, కాలేజీ పూర్తవుతోంది, నన్ను మర్చిపోవవా? వరుణ్ చిరునవ్వుతో చెప్పాడు, నువ్వు నా అత్యంత స్నేహితురాలు. నిన్ను ఎందుకు మర్చిపోతాను? ఆ మాట శృతికి బాధ కలిగించింది. తన ప్రేమను చెప్పలేక మౌనంగా నిలిచిపోయింది. వేడుక ప్రారంభమైంది. కొంతమంది అబ్బాయిలు శృతిపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. శృతి గట్టిగా అరచింది. దూరంలో ఉన్న వరుణ్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. వారందర్నీ కొట్టాడు. శృతి పక్కనే నిలబడి ఏడుస్తోంది. వరుణ్ ఇంకా ఆగ్రహంతో వారిని గట్టిగా కొట్టాడు. అప్పుడు వారిలో ఒకడు అన్నాడు, ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది? స్నేహితురాలే కదా, ప్రేయసి కాదు కదా. ఆ మాట వరుణ్ హృదయంలో లోతుగా తాకింది. ఆ రోజు రాత్రి వరుణ్ హాస్టల్ బయట కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ అబ్బాయిల మాటలు అతని మనసులో మళ్లీ మళ్లీ వినిపించాయి. స్నేహితురాలే కదా, ప్రేయసి కాదు కదా. అప్పుడే వరుణ్కు స్పష్టంగా అర్థమైంది, ఇన్ని రోజులు నేను శృతిని స్నేహితురాలిగా మాత్రమే కాదు, ప్రేయసిలా చూశాను. తన భావాలు అతనికి స్పష్టమయ్యాయి. చివరి రోజు వరుణ్ శృతి దగ్గరకు వెళ్ళాడు. నీతో మాట్లాడాలి, కాలేజీలో కాదు, బయటకు వెళ్దాం అన్నాడు. శృతి సమ్మతించింది. ఇద్దరూ బైక్పై బయల్దేరారు. మధ్యలో శృతి అడిగింది, ఏం చెప్పాలనుకుంటున్నావు? వరుణ్ సమాధానమిచ్చాడు, అక్కడికి వెళ్ళాక చెబుతాను. అంతలో రోడ్డుపై అకస్మాత్తుగా ఒక వాహనం ఎదురైంది. బైక్ నియంత్రణ తప్పింది. డివైడర్కు ఢీకొట్టింది. ఇద్దరూ ఎగిరిపడి రోడ్డుపై పడిపోయారు. రక్తం, నిశ్శబ్దం. కళ్ళు మూసుకుపోయాయి. ప్రసాద్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ అబ్బాయి వరుణ్కు ప్రమాదం జరిగింది, వెంటనే ఆసుపత్రికి రండి. లక్ష్మి షాక్కు గురైంది. అలాగే శృతి తండ్రికి కాల్ వెళ్ళింది. ఆసుపత్రిలో వరుణ్ పడకపై ఉన్నాడు. కళ్లను తెరిచి మొదట పలికిన మాట శృతి. శృతి. ప్రసాద్కు శృతి ఎవరో తెలియదు. వరుణ్ లేచి పక్కగదికి పరుగెత్తాడు. అక్కడ ఐసీయూలో శృతి ఉంది. వరుణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు, లే శృతి, నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట విన్న వెంటనే శృతి కళ్లను మెల్లగా తెరిచింది. బలహీన స్వరంలో ఒక చిన్న చిరునవ్వు. వరుణ్ మళ్ళీ అన్నాడు, శృతి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వారి ప్రేమ గెలిచింది. కుటుంబాలు కూడా వారి ప్రేమను అంగీకరించాయి. స్నేహమే వారికి పునాది. దూరమైనప్పుడే వారికి ఆ విలువ అర్థమైంది. స్వామ్యభావంలోనే ప్రేమ దాగి ఉంది. భారీ ప్రమాదం జరిగినా కూడా వారి ప్రేమ బలంగా ఉన్నందున దేవుడే వారిని కాపాడాడు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు. కాని నిజమైన ప్రేమ దొరికితే జీవితంలో కష్టాలు ఉన్నా కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా జీవించగలరు.